ఐశ్వర్యను ఫాలో అవుతూ ఇంటికి వచ్చి రేఖకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే రాజ్ అయితే కోటీశ్వరరాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఇంటికి అత్తవారి ఇంటికే వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో ప్లాన్లు వేస్తాడు. ఐశ్వర్య వెంట పడుతున్న లక్కీనైతే పడొద్దు, నేను పడతాను అని చెప్తాడు. కానీ లక్కీ మాత్రం ఐశ్వర్య వెంట పడి ఇంకా 4,000 రూపాయలు హోటల్ బిల్లు చేసేసరికి ఇంకా లక్కీ భయపడిపోతాడు. ఇంక ఈ లోపు బయటికి వచ్చిన ఐశ్వర్య వెంట పడతాడు. అసలు ఐశ్వర్య ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి. తనను డీప్గా అబ్జర్వ్ చేయాలి. తనను డీప్గా అబ్జర్వ్ చేస్తే నాకు పనికొస్తుంది. ఆ లక్కీ గడి విషయం నాకెందుకు అని చెప్పి అనుకుని ఇంకా ఐశ్వర్యను ఫాలో అవుతూ ఉండేసరికి అది చూసిన లక్కీ, ఒరే ద్రోహం రా, ఇది శత్రుద్రోహం రా, అసలు మిత్రద్రోహం చెయ్యకూడదురా అంటూ ఏంటేంటో డైలాగులు వేస్తాడు. నోర్మీరా, నీకెలాగా సెట్ అవ్వదు, నాకే సెట్ అవుతుంది అని చెప్పి ఇంకా రాజ్ కాస్త వెంబడపడేసరికి ఇంకా వద్దురా అంటూ ఎంత లక్కీ ఆపాలని ప్రయత్నించినా వెళ్ళబోయేసరికి మొత్తానికైతే లక్కీ ఆపేసేసరికి చూడు, అది నాది, ఐశ్వర్య నాది అంటూ చెప్పడంతో ఐశ్వర్య నీకు సెట్ అవ్వదురా, నిన్ను చూస్తేనే అసహించుకుని వెళ్ళిపోయే ఐశ్వర్య నీకు సెట్ అవుతుందని ఎలా అనుకుంటున్నావు? ఎప్పటికీ నీకు సెట్ కాదు. సో నువ్వు ఐశ్వర్యాన్ని మర్చిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఐశ్వర్యను నేను సొంతం చేసుకుంటాను, ఐశ్వర్య నాది అంటూ ఇద్దరు కూడా గొడవ పడతారు. సరే, నువ్వు ట్రై చేసుకో, నేను ట్రై చేసుకుంటాను, ఎవరికి పడితే వాళ్ళకే అని చెప్పాను. కానీ సరే అని ఇంకా ఇద్దరు కూడా ఛాలెంజ్ చేసుకుని, ఎప్పుడు కూడా ఛాలెంజ్లు చేసుకోరు వాళ్ళు. కానీ ఎంతటి స్నేహమైనా సరే ఒక ఆడదాని వల్ల విడిపోతారు కదా. సో ఆ రకంగా ఐశ్వర్య వల్ల ఇద్దరి స్నేహం అయితే విడిపోయేసరికి ఇంకా రోజు రాజ్ ఐశ్వర్య ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని అంతా కూడా అబ్జర్వ్ చేస్తాడు. కానీ ఇంటికి వెళ్ళే సమయానికి ఫాలో అవుదాం అనుకున్న సమయంలో ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఐశ్వర్యను ఫాలో అయ్యి వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకుందాం, అసలు వాళ్ళ ఇల్లు ఎక్కడుంది ఏంటి అన్నీ తెలుసుకుందాం అనుకున్న నాకు ఎక్కడికక్కడ ఎప్పుడు కూడా సెట్ కావట్లేదు. అసలు నేను ఐశ్వర్యాల వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, ఏం జరుగుతుంది, నాకు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా రాజ్ అయితే అనుకుంటాడు. అలా అనుకున్న రాజు, ఏంట్రా రోజు ఐశ్వర్య వెంట తిరుగుతున్నావు కదా, బాగా ఉందా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ మరి ఏంటి చెప్పు, ఎప్పుడు ఐశ్వర్యం వెంట తిరుగుతూ ఉంటావు కదా, ఐశ్వర్య నీకు బాగా అన్నీ కూడా బాగా కలిసి వస్తుందా అనగానే, చూడరే ఐశ్వర్య వెంట నేను తిరిగినా తిరగకపోయినా నీకు అనవసరం, నువ్వెందుకు ఐశ్వర్య గురించి మాట్లాడుతున్నావు, ఐశ్వర్య గురించి నీకు మాట్లాడవలసిన అవసరం లేదు, ఎవరి దారి వాళ్ళది అనుకున్నాం కదా, ఎవరి దారి వాళ్ళది, ఎవరి వాళ్ళు ట్రైల్ చేసుకోవాలి అంతే తప్ప ఒకరినొకరు ట్రై చేసుకోవాల్సిన అవసరం లేదు అనగాని, ఏంట్రా ఒక అమ్మాయి విషయంలో ఎంత దారుణంగా నువ్వు మారిపోతావా, నన్ను వదిలేస్తావా అని చెప్పనేసరికి, ఒరే అమ్మాయి విషయంలోనేరా ఏదైనా జరిగేది, నిన్ను వదిలేయడం అంటే వదిలేయడమే అవుతుంది, నువ్వెందుకు ప్రతిదానికి కూడా నన్ను అంటావు, నన్ను అనడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, వదిలేసి నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది అంటూ ఇద్దరికిద్దరు గొడవలు పడేసరికి, ఏంట్రా ఇంత ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదురా, నువ్వు ఈ రకంగా నాకు మిత్రద్రోహం చేసి నన్ను బాధ పెడతావని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇద్దరు కూడా మాట్లాడుకునేసరికి, చూడు మిత్రద్రోహం చేశానో శత్రుద్రోహం చేశానో అవన్నీ అనవసరం, నీ పని నువ్వు చూసుకుంటే నా పని నేను చూసుకుంటానని నీ ఇద్దరు గొడవ పడేసరికి, ఎప్పుడు ఇద్దరు కూడా హ్యాపీగా ఉండే వీళ్ళు శత్రువుల్లా కొట్టుకోవడం చూసి అందరు కూడా ఆశ్చర్యపోతారు. ఏమైందిరా మీకు, మీరిద్దరూ ఎప్పుడు హ్యాపీగా ఉండేవారు కదా, ఎందుకు కొట్టుకుంటున్నారో అనగాని, ఏమీ లేదులే ఆంటీ అని ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అలా ఇద్దరు కూడా ఐశ్వర్యకు సెట్ చేద్దామని ట్రై చేసుకుంటారు. ఇంకిక్కడ
ఇందు అయితే ఉద్యోగం కోసం ట్రయల్ వేస్తుంది. ఒక కంపెనీలో ఉద్యోగం ఉందని కాల్ వచ్చిందని చెప్పి బయలుదేరదాం అనుకునేసరికి ఆ బయటే భ్రమరాంబ అయితే ఉంటుంది. మీ అమ్మ ఇక్కడే ఉంది, ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి అని చెప్పనగానే, దానికి నా దగ్గర ఒక ఆలోచన ఉందక్క, నాకు కాలేజీ నుంచి అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది. ఆ విషయం మా అమ్మకు చెప్పాను. మా అమ్మ వెళ్ళమంది, కానీ నేను ఒంటరిగా వెళ్ళను, ఇందుని తీసుకుని వెళ్తాను అని చెప్తాను అని చెప్పనేసరికి, నన్ను తీసుకువెళ్తానంటే ఒప్పుకుంటుందా అనగానే, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, నేను ఒప్పిస్తాను కదా అంటూ చెప్పేసేసరికి, ఎలా ఒప్పిస్తావో ఏంటో, అయినా ప్రతిసారి నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను, నిన్ను చాలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాను, నువ్వు నా వల్ల ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నావు, నన్ను క్షమించు అనగానే, ఏం మాట్లాడుతున్నావక్క, నీ వల్ల నాకు సమస్యలు వస్తాయని నువ్వు అలా ఎలా అనుకుంటున్నావు? అక్క, నువ్వు ఎంతో మంచిదానివి, నీలాంటి మంచిదానికి చెల్లెలుగా నేను ఉన్నందుకు ఎంతగానో సంబరపడుతున్నాను. అది నువ్వు అర్థం చేసుకోకుండా నేను నీకు సహాయం చేస్తున్నాను అంటూ నన్ను పెద్దదాన్ని చేసి గొప్పదాన్ని చేయాలని ఎందుకు అనుకుంటున్నావక్క? నేనేమీ అంత గొప్పదాన్ని కాదు, నువ్వు నన్ను బాధ పెట్టొద్దక్క, ప్లీజ్ అక్క అంటూ మాట్లాడేసరికి, సరే నీ ఇష్టం, నీకు ఎలా బాగుంటే అలా చూడు, నిన్ను నేను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు అంటూ చెప్పడంతో ఇంకా ఇద్దరు కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. చాలా హ్యాపీగా ఉండేసరికి సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత బయటికి రావడంతో భ్రమరాంబ అయితే ఆపుతుంది. ఎక్కడికి వెళ్తున్నారే అని చెప్పాను, కానీ అదేంటమ్మా కాలేజీకి వెళ్తున్నాను అని చెప్పాను కదా, నువ్వు వెళ్తున్నావు సరే, ఇదెందుకే కాలేజీకి, దీని కాలేజీ మొహమేనా అని చెప్పాను, కానీ తెలియాలి కదమ్మా, ఇంత గొప్ప కాలేజీలో నీ కూతురు చదివింది అని ఇందుకు తెలియాలి, ఇందుకు తెలిసి ఇందుకు కుళ్ళుకోవాలి కదా అని చెప్పాను, కానీ నువ్వు చెప్పేది నిజమేనే, దీనికి ఆ యోగ్యత లేదు అని ఇది బాధపడాలి, అప్పుడే కదా మనకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి సరే తీసుకువెళ్ళమని భ్రమరాంబ చెప్తుంది. చెప్పడంతో ఇద్దరు కూడా హ్యాపీగా వెళ్తారు. అమ్మయ్య, అమ్మకి ఏ డౌటు రాలేదు అనగానే, నేను ఉన్నాను కదక్క, నీకు డౌట్ వచ్చేటట్టు, నిన్ను ఇబ్బంది పెట్టేటట్టు నేను ఎందుకు చేస్తాను, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నీ సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమేనక్క, నువ్వు నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలక్క, మన ఇద్దరం హ్యాపీగా అక్క చెల్లెల్లా కలిసిపోయి ఉండాలి అంటూ ఇంకా ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటారు. ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత, సరే ఇందు పద వెళ్దామా, పద ఇందు అక్క అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళిన తర్వాత, కంపెనీ ఎక్కడ అనగానే పలానా కంపెనీ అనేసరికి డ్రైవర్ అక్కడికి పోనీ అనగానే అక్కడికి పోనిస్తారు. పోనిచ్చేసరికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రైవర్ నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అనగానే వెయిట్ చేస్తాడు. వెయిట్ చేయడంతో ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడంతో హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇద్దరు కూడా ఇంటర్వ్యూ పూర్తి చేసుకుంటారు. అక్క ఇంటర్వ్యూ ఓకేనా, ఏమైంది జాబు అనగానే, వాళ్ళు రేపు కాల్ చేసి చెప్తానన్నారు, కన్ఫామా కాదనేది రేపు చెప్తే ఏ విషయం తెలిసిపోతుంది అని చెప్పాను, కానీ నీకు ఉద్యోగం రాకపోతే ఎవరికి వస్తుంది అక్క, నువ్వు చదువుని ఇష్టపడి చదివవక్క, కష్టపడి కాదు, కష్టపడి చదివిన వాళ్ళకి ఉద్యోగం విలువ, దాని విలువ తెలీదు, ఇష్టపడి చదివిన వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. మాలాంటి వాళ్ళు మేముంది, నార్మల్గా ఏదో అటుబిటిగా ఏదో చదివేసినా కానీ మాకు అంత టాలెంట్ ఉండదు, కానీ నీలాంటి దానికి టాలెంట్ ఉంది, మరి నీ టాలెంట్ని మేము గుర్తించాలి కదా, గుర్తించడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది, నువ్వు చాలా గొప్పగా చదువుతావు అక్క, గొప్ప స్థాయికి వెళ్తావు, తాతయ్యని ఆ నానమ్మని బాగా చూసుకుంటావు, తాతయ్యని బాగు చేసుకోవాలి అన్న నీ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి ఇంకా చాలా సంతోషంగా అయితే మాట్లాడుకుంటారు. ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత ఇంకిక్కడ ఇందు కోసం చూసుకోడు. ఇందు పెద్దగా ఏమి నచ్చదు, ఎప్పుడు చూసినా గొడవలు పడడమే కదా. ఐశ్వర్యనే తన టార్గెట్ కదా రాజ్కి. ఐశ్వర్య ఒకసారి షాపింగ్ మాల్కి వస్తుంది. వచ్చేసరికి ఐశ్వర్య వెనకాల ఫాలో అవుతాడు. వెనకాలే ఫాలో అయ్యేసరికి ఇంకా ఐశ్వర్య షాపింగ్ చేసుకుని దగ్గరికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఇందు ఇంట్లోనే ఉంటుంది. దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఆ రూట్లన్నీ చూడడంతో ఏదో
గుర్తొస్తూ ఉంటాయి. పైగా ఎప్పుడు నిద్దట్లో కలుస్తుంది కదా బాంబ్ బ్లాస్ట్ జరగడం అవన్నీను. అది నిద్దట్లో కాకుండా పట్టపగలే వెళ్తున్నప్పుడే తన మైండ్లోకి వచ్చి తొలి చేస్తూ ఉంటాయి. ఏంటి నాకు ఎప్పుడు నిద్రపోయినప్పుడు వచ్చే కళ ఇప్పుడేంటి పట్టపగటాలు నా కళ్ళ ముందు కనిపిస్తుంది? నిజంగా నాకంటూ ఎవరైనా ఉన్నారా? ఎవరో ఉండడం వల్లే నా మైండ్ అంతా ఇలా తొలిచేస్తుందా? నేను ఈ ఏరియాలోకి రావడం ఇదే మొదటిసారి. కానీ నాకు ఈ ఏరియా అంతా తెలిసినట్టు, ఇక్కడ వాళ్ళెవరో నాకు రిలేటివ్స్ అయినట్టు, ఇక్కడ వాళ్ళతో నాకు బంధం ఏర్పడినట్టు నాకు ఎందుకు ఇంతలా అనిపిస్తుంది? ఎందుకు ఇదంతా బుర్ర పనిచేయడం లేదు అనుకుంటూనే అక్కడ వరకు ఐశ్వర్య తలంపు మీద వచ్చిన రాజ్కైతే ఐశ్వర్య తలంపేమీ ఉండదు. ఇంకా రాజు ఐశ్వర్య వెంట వెళ్తున్నాడు అన్న ఆలోచన కూడా లేకుండా అటు ఇటు ఇటు అటు తిప్పుకుంటూ మొత్తానికైతే దుగ్గిరాలింటి దగ్గరికి వచ్చి ఆగుతాడు. ఆగేసరికి దుగ్గిరాలింటి దగ్గరికి వచ్చి ఆగడంతో ఇదేంటి, నేను ఎక్కడికి వచ్చి ఆగాను, అసలు ఇది ఎవరిల్లని ఆగాను అని రాజు చూస్తూ ఉండగానే మనకి ఏదైనా ఒక ఇంటిని చూసినప్పుడు అది ఇంతకు ముందు మనకు గతంలో గుర్తొచ్చిన, గతంలో ఆ ఇల్లు గురించి మనకు తెలిసిన, మనకి ఎలాగా బ్లాక్ అండ్ వైట్గా కనిపించి ఆ ఇంటికి ఇంతకు ముందు వచ్చినట్టు మనం వెళ్ళినట్టు మన చిన్నప్పుడు దృశ్యాలు మన కంటికి ఏ రకంగా కనిపిస్తాయో ఎగ్జాక్ట్గా అదే దృశ్యాలు రాజుకి కనిపిస్తూ ఉంటాయి. రాజుకి కనిపించేస్తూ ఉండేసరికి నేను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చానా? నేను ఇంతకు ముందు వచ్చినట్టు నాకు అనిపించట్లేదే, కానీ నా మనసు కనిపిస్తుంది నేను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినట్టు, ఇక్కడే ఉన్నట్టు, ఇక్కడే ఆడుకున్నట్టు. నా మనసు ఎందుకు పదే పదే హెచ్చరిస్తుంది? ఏదో ఉంది, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ఎంతగానో తన మనసు పదే పదే ఆలోచిస్తూ ఉండడం అంతా కూడా గమనించుకుంటూ ఇంకా ఎంతో టెన్షన్ పడిపోతాడు. కానీ అక్కడికి వెళ్ళేసరికి క్లియర్గా పిక్చర్ కనబడిపోతుంది. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇండ్లు, నేను ఇంతకు ముందు ఇంటికి వచ్చాను, ఈ ఇంటి వాళ్ళతో నాకు సంబంధం ఉంది అని ఇలాగా గేటు తీసుకుని అడుగు లోపలికి పెడుతూ ఉండగా అక్కడే అపర్ణ చెట్లకు నీళ్లు పడుతూ ఉంటుంది. అపర్ణని చూడడంతో అమ్మమ్మ అనుకుంటూ అడుగులు వేసుకుంటూ అపర్ణ వైపు వెళ్తాడు. అపర్ణ వైపు వెళ్ళడంతో అపర్ణ రాజుని చూసి అలా వాటర్ అలా వదిలేసేసరికి ఆ వాటర్ అలా పారుతూ రాజు కాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అమ్మమ్మ అనేసరికి నాన్న రాజ్ అనుకుంటూ దగ్గరికి తీసుకుంటుంది. అమ్మమ్మ అనగానే అమ్మమ్మ నానమ్మ అమ్మమ్మ నేను స్వరాజ్ని, రాజ్ స్వరాజ్ని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. స్వరాజ్ నువ్వా అని చెప్పాను కానీ అవును నా అమ్మమ్మ అని చెప్పనేసరికి నీకేం కాలేదా అనగానే స్వరాజ్ అంటూ మాట్లాడేసరికి అవునమ్మమ్మ నేనే స్వరాజ్నే, ఇన్ని రోజులు ఏమైపోయావరా, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పనేసరికి ఆ రోజు పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత నాకు ఏమైందో తెలీదు, నా తలకు పెద్ద గాయం అవ్వడంతో గతం అస్సలు గుర్తు రాలేదు. ఇప్పుడు నాకు గతం గుర్తొచ్చింది. గతం గుర్తు రావడంతో నాకు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు అనగానే ఇక్కడ బందీగా అయిపోయాము, నీ మరదలు ఇందు మేమంతా కూడా ఇక్కడ బందీలు అయిపోయాము, ఇక్కడ మాకు మగదిక్కు లేక మీ తాతయ్య మంచాన్న పడిపోయారు అంటూ చెప్పేసేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక అని ఇక్కడ జరిగిన విషయం, రేఖ వాళ్ళని టార్చర్ పెడుతున్న విషయం మొత్తం అంతా కూడా పోసగుచ్చినట్టుగా చెప్తుంది. ఇంకా అపర్ణ అయితే చెప్పేసేసరికి ఇప్పుడు నా మరదలు ఇందు ఎక్కడుంది అనగానే లోపల వంట చేస్తూ ఉంది అనేసరికి రానానమ్మ అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. అమ్మమ్మ అని ఇద్దరు కూడా లోపలికి చెయ్యి పట్టుకుని ఇద్దరు లోపలికి ఇలా అడుగు పెట్టడంతో ఇంకా భూమి ఏదో కదిలినట్టుగా ఒక్కసారిగా తన చేతిలో ఉన్న వాచి కింద పడిపోతుంది. ఇంకా రేఖకైతే ఇదేంటి నా చేతిలోంచి ఎప్పుడు ఏ వస్తువు జారినట్టు లేదు, ఏమీ తగలకుండానే నా చేతిలోంచి వస్తువు జారి పడిపోయిందేంటి అని టెన్షన్ పడుతూనే గబగబా వాచి తీసుకుని పెట్టుకుని బయటకు వస్తుంది. బయటికి వచ్చేసరికి ఇంకా ఆ గుమ్మంలో అపర్ణ చేయి పట్టుకుని రాజు లోపలికి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేఖ. ఇదేంటి అచ్చం బావలాగే ఉన్నాడు, బావ అప్పుడే చనిపోయాడు కదా, మరి ఇతనెవరు బావలా ఉన్నాడు
అచ్చం బావ పోలికలు ఎలా వచ్చాయి అనుకుంటూ ఇంకా మెట్లు ఆ రాజు వంక చూసుకుంటూనే అడుగులు అడుగు వేసుకుంటూ మెట్లు కిందకి దిగుతూ ఉంటుంది. దిగుతూ ఉండేసరికి మెట్లు దిగుతూనే రాజు వంక చూసుకుంటూ వస్తుంది. ఏంటి రేఖ, మాకెవరూ తోడు లేరు అనుకున్నావు కదా, నా మనవడొచ్చాడు, నా కూతురు కొడుకొచ్చాడు అనేసరికి ఇంకా రావడంతో ఏంటి ఆ నానమ్మ ఎంత గట్టిగా మాట్లాడుతుంది అనుకుంటూ గబగబా కిందకు వస్తుంది. అంటే వంటగదిలోంచి బయటకు వస్తుంది. ఇదేంటి ఇతను ఇక్కడికి వచ్చాడు, నానమ్మ అని చెప్పాను కానీ రాయిందు, ఈ అబ్బాయి ఎవరనుకుంటున్నావు, నువ్వు ఎన్ని రోజులు మా నాన్న ఎలా ఉంటాడు అని నువ్వు అనుకున్నావు కదా, అచ్చం మీ అమ్మలాగా నువ్వున్నావు, మీ నాన్న ఎలా ఉంటాడో అనేది నీకు తెలియదు కదా, మీ నాన్న ఎలా ఉంటాడంటే మీ నాన్న అద్దం ముందు నిలబడితే ఎలా ఉంటాడో అచ్చం మీ బావలా ఉంటాడు అని చెప్పి రాజుని చూపిస్తుంది. హిందూ అంటే తిన, బావ అంటే తిన అని చెప్పి ఇద్దరు కూడా అలా చూస్తూ ఉంటారు. చూసుకుంటూ ఉండేసరికి ఇంకా రేఖ కిందకి దిగిన తర్వాత, ఏంటి రేఖ ఆంటీ బాగానే ఉన్నారు, అప్పట్లో మామయ్యని పెళ్లి చేసుకోవాలని ఆశపడినట్టున్నారు కదా అంటూ మాట్లాడేసరికి, రే నువ్వేంటి ఇక్కడ అనగానే, నేను కాకపోతే ఎవరొస్తారు మీ అంతు చూడడానికి, ఏంటి ఇన్ని రోజులు మా అమ్మమ్మని ఇంట్లో వాళ్ళని అందరినీ బాధ పెడుతూ ఉన్నారంట, మీరు బాధ పెడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా, ఎట్టి పరిస్థితిలో అది జరగదు రేఖ ఆంటీ, బాధ పెడితే మేము బాధ పడతాము అని అలా ఎలా అనుకున్నారు, ఏంటి మీరు ఎన్ని రోజులు ఏం జరిగినా ఏం చేసినా సైలెంట్గా ఊరుకున్నాము అని అనుకుంటున్నారేమో, అది ఇంతకు ముందులా మాత్రం ఇప్పుడు జరగదు, ఎందుకంటే ఈ రాజు వచ్చాడు, స్వరాజ్ వచ్చాడు, ఇక్కడ ఇంకా మీరు ఏం చేసినా ఊరుకోను, ఇక మీదట నేను ఇదే ఇంట్లో ఉంటానని కానీ నీకు ఉండే హక్కు అధికారం లేదు అని కానీ నువ్వెవరు ఆ మాట చెప్పడానికి, అసలు నిజానికి వస్తే నీకే ఇల్లు హక్కు అధికారం లేదు, నిన్ను మెడపట్టి బయటకు గెంటేయడానికి కూడా నాకు క్షణకాలం పట్టదు, ఇన్ని రోజులు నా భర్తకు నా మనవరాలకు తోడు లేక నా భర్త అవిటివాడిగా మంచం మీద ఉండడంతో నీ ఆటలు సాగాయి, నా మనవడొచ్చాడు ఇంకా నీ ఆటలు సాగే అవకాశమే లేదు అంటూ గట్టిగా చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. ఇదేంటి వీళ్ళ మనవడు ఇప్పటికిప్పుడు రావడం ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే, వీడే నీ మనవడు అని ఎలా చెప్తున్నావు అపర్ణ, నీకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదులే భ్రమరాంబ, ఎందుకంటే నా కొడుకు ఎలా ఉంటాడో నీకు తెలియదు కదా, నా కొడుకు ఎలా ఉంటాడో తెలిస్తే నా మనవడు వీడే అని నేను గుర్తుపట్టగలను, ఎందుకంటే నా కొడుకు అచ్చం వీడిలాగే ఉండేవాడు కాబట్టి, నా కొడుకులాగే వీడున్నాడు, ఏ మాత్రం పోలికలు తీసిపోలేదు, అచ్చు గుద్దినట్టు అలానే ఉన్నాడు, మరి అలాంటి తప్పుడు నా కొడుకు నా మనవడు కాదు అని నువ్వెలా చెప్తావు, నా కొడుకుని నేను గుర్తుపట్టలేనా, నా మనవడిని నేను గుర్తుపట్టలేనా, నా కొడుకు పోలికలు నా మనవడికి ఉన్నాయి కాబట్టి నా కొడుకు పోలికలతో ఉన్న నా మనవడిని నేను గుర్తించలేనా, ఇక నీ ఆటలు సాగవు రేఖ అని చెప్పాను కానీ, అవునాంటీ నీ ఆటలు సాగవు, ఏంటి ఇందూ పుట్టినరోజు నాడు ఆస్తి మొత్తం నువ్వు కాచేయాలని ప్లాన్ చేస్తున్నావంట, ఇందూని చదివించకుండా ఇంట్లోనే ఉంచావంట, ఎందుకు నీ ఆటలు సాగవనా, ఇక్కడ నేను రాజును వచ్చేసాను, మా మేనమామ పోలికలు నాలో కొట్టొచ్చినట్టు ఉన్నట్టే మా మేనమామ చెడుని ఎదిరిస్తాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ చెడుని గెలవనివ్వడు, అలాంటి మేనమామ అంశంలో పుట్టిన వాడిని నేను నిన్ను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకుంటున్నావు, అస్సలు వదిలేనని ఇంకా వార్నింగ్ ఇస్తాడు. రే నువ్వెక్కడ, నువ్వు పిల్ల బచ్చ ఎవరా అనగాని, పిల్ల బచ్చ అని నువ్వు ఊరుకుంటే నేను వదిలేస్తానా, ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తానంటీ, ఏంటి భ్రమరామ ఆంటీ, ఏంటి ఓ తెగ సించుకుంటున్నావంట, అస్తమాను ఇందుని అందరినీ నోటిచ్చి పడేస్తున్నావంట, అసలు నీకు ఈ ఇంటితో ఏం సంబంధం ఉంది, నీ తమ్ముడిని రేఖ ఆంటీ పెళ్లి చేసుకుంది కాబట్టి ఈ ఇంటికి వచ్చింది, అసలు రేఖ ఆంటీగా ఈ ఇంట్లో సంబంధం లేదు, అలాంటిది నువ్వెక్కడ రేఖ ఆంటీతో పాటు ఇక్కడికి రావడం ఏంటి, ఓహో రేపు అన్న రోజున రేఖ ఆంటీని మెడపట్టి బయటకు గెంటేస్తే నిన్ను కూడా మెడపట్టి బయటకు గెంటేయడానికి ఒకరికొకరు తోడుగా ఉందామని వచ్చావా, అయితే నువ్వు కూడా ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతావన్నమాట తొందరలోనే అనగాని, ఏంటబ్బాయి ఏం మాట్లాడుతున్నావు అనగాని,
నీకు వినిపించట్లేదా? లేక రేఖ ఆంటీలాగా నీకు చెవుడేమైనా వచ్చిందని కానీ ఓయ్ రాజ్ అని చెప్పనేసరికి, ఏంటి రేఖ ఆంటీ నువ్వు నన్ను ఓయ్ గీ అంటూ మాట్లాడుతున్నావేంటి? చూడమ్మమ్మ ఎలా మాట్లాడుతుందో, చిన్న పిల్లోడు అని కూడా చూడకుండా రేఖ ఆంటీ అంటూ మాట్లాడేసరికి ఐశ్వర్య వస్తుంది. హాయ్ ఐశ్వర్య అని చెప్పనేసరికి, నువ్వేంటి ఇక్కడ అనగానే, అతను నా మనవడు అంటూ అపర్ణ చెప్పేసేసరికి, మీ మనవడా అంటే మీ కూతురు కొడుకా అని చెప్పనేసరికి, అవును నా కూతురు కొడుకు, ఈ ఇంటి ఆస్తి అంతటికి వారసురాలు నా మనవరాలైతే నా మనవరాలకి కాబోయే భర్తే ఈ రాజ్ అనేసరికి ఒక్కసారిగా రాజ్ ఇందు షాక్ అయిపోతారు. ఏంటన్నానమ్మా ఏమంటున్నావు అనగానే, అవును మీ తల్లిదండ్రుల పోలికలతో ఉన్న మీ ఇద్దరూ మళ్ళీ ఒకటవ్వాలి. ఇంతకుముందు మీ అమ్మ నాన్న ఎంత సపోర్ట్గా ఉంటూ ఈ కుటుంబాన్ని కంపెనీని ముందుకు తీసుకువెళ్లారో ఆ రకంగానే మీరిద్దరు కూడా సపోర్ట్గా ఉంటూ ముందుకు తీసుకువెళ్ళాలి, అదే నేను కోరుకునేది అంటూ చెప్పేసేసరికి, అది కాదు నానమ్మ అని చెప్పాను. కానీ చూడమ్మా ఇందు, నీ పెళ్ళి ఇంకా ఇతనితో జరిగినట్టే. నీ పెళ్ళిని ఇక్కడ ఎవరు ఆపలేరు. నువ్వు రాజు ఒకటవ్వాల్సిందే, మీ ఇద్దరికీ పెళ్ళి చెయ్యాల్సిందే అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా నానమ్మ? వీడిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అనగానే, అలా అనకూడదు, తను నీ సొంత బావ. నీ సొంత బావను కాదని నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు? సొంత బావనే పెళ్లి చేసుకోవాలి, లేదంటే చాలామంది గుంట నక్కలు ఎగరేసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు అంటూ చెప్పేసేసరికి, ఏం మాట్లాడుతావు నానమ్మ అని చెప్పాను. కానీ అవును అంటూ ఇంకా చెప్తుంది. ఇందుకైతే ఇంకా ఇందు ఇప్పటి వరకు సపోర్ట్ లేదు, పైగా వచ్చినవాడు తన బావ అని చెప్పడంతో ఒక రకంగా తనకు ఇష్టం లేకపోయినా వాళ్ళ నానమ్మ తాతయ్యల కోసం మనసు ఒప్పుకోకపోయినా అతన్ని బావగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా ఆ ఇంట్లోనే ఉంటాడు. ఇందు మంచితనం, ప్రతి క్షణం రేఖ ఇందుని బాధ పెడుతూ ఉండడం చూసి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉంటాడు. రేఖ చేత వంట చేయిస్తాడు, బ్రహ్మరాంబ చేత వంట చేయిస్తాడు, ఐశ్వర్య చేత వంట చేయిస్తాడు. ఎవరిని వదిలిపెట్టడు. ఎగేనెస్ట్గా ఉన్న వాళ్ళందరికీ కూడా బుద్ధి రావాలి. ఆ ఇంటిని మాకొద్దు బాబోయ్ అంటూ ఇంట్లోంచి దెయ్యాలు ఎలా అయితే పారిపోతాయో, ఆ దుగ్గిరాల ఇంట్లో ఉన్న ఆ దెయ్యాలు కూడా పారిపోవాలనేదే వీళ్ళ తాపత్రయం. ఇంకా నానమ్మ అమ్మమ్మ మనవరాలు, నానమ్మ అమ్మమ్మ మనవడు మొత్తం అందరూ కూడా ఒకటయ్యి వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. ఇంకా రాజు అయితే కాంప్రమైజ్ అయ్యే అవకాశమే ఉండదు. పొద్దుట లేవడంతో మొగుడు కాళ్ళు పట్టాలి, వంటగదిలోకి వెళ్ళి వంటగది అంతా శుభ్రం చేయాలి, అదంతా నీట్గా చేసి ఇంకా వంటగదికి ఎక్కడ ఏ దుమ్ము లేకుండా చాలా నీట్గా చేసి అంతా కూడా సెట్ చేయాలి అంటూ చెప్పేసేసరికి, అవన్నీ నా వల్ల కాదు అంటూ చెప్తాను. నీ వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది? ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది. నువ్వే చేయగలవు బ్రహ్మరాంబ ఆంటీ. బాగానే దున్నపోతులా ఉన్నావు కదా, ముప్పొద్దులా మా హిందూ మరదలు వండింది తింటూ బాగానే బలిసావు కదా. నువ్వు ఖచ్చితంగా చెయ్యాల్సిందే. ఇంటి పని, వంట పని, అన్ని పనులు మీరే చెయ్యాలి. హిందూ ఏ పని చెయ్యదు. తనకి చిన్న చిన్న పనులున్నాయి, అవి మాత్రమే చేస్తుంది. బ్రహ్మరాంబ ఆంటీ రోజు వాకలు తుడిసి ముగ్గు పెట్టిన తర్వాత మీరు లోపలికి వచ్చి అందరికీ టీ ఇచ్చి అందరికీ చెప్పి టిఫిన్లు చేసి భోజనాలు వాళ్ళకి నచ్చిన కూరలతో నచ్చిన టిఫిన్లతో భోజనాలు పెట్టాల్సిందే. అది మీ బాధ్యత. కాదు కూడదు చెయ్యను అంటూ మీరు ఏదైనా ఎవరికైనా పురమాయించడం కానీ, నేను ఇంట్లో లేని సమయంలో వేరే వాళ్ళని చేయమని చెప్పి ఆర్డర్లు వేయడం కానీ, ఏ పని జరగకుండా ఉండడం కానీ చేస్తే మాత్రం వెంటనే వాళ్ళని ఉద్యోగంలోంచి తీసేయడం ఖాయం అంటూ చెప్పేసేసరికి, ఎస్ కరెక్ట్, తను చెప్పింది నిజమే, 100% నిజమే అని చెప్పి ఇంకా అందరూ కూడా చెప్తారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే ఇంట్లోకి వచ్చి రేఖకు దిమ్మ తిరిగేటట్టు, రేఖ షాక్ అయ్యేటట్టు ఆస్తి మొత్తాన్ని ఇందు ఇటు రాజు ఎలా కాపాడుకుంటారు, వాళ్ళ మేనమామ ఆశయాలను ఎలా నెరవేరుస్తారు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.